Hello everyone, welcome to Gulti.com again. This is Lokesh Bandi. Today we have the dashing and CEO Gopichand garu with us. Hi sir. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ అయితే మిమ్మల్ని అంటే బీమా గురించి మాట్లాడదాం వచ్చాం కానీ బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న నాస్టాలజిక్ రైడ్ ఉంది మీతోటి. నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించకుండా 10 క్వశ్చన్లు అడుగుదామని ఫిక్స్ అయ్యా. ఎట్లాంటి క్వశ్చన్స్? సో 10 ఏమో మరి మీరే చెప్పాలి ఎట్లాంటివి అనేది. సో మై క్వశ్చన్ నెంబర్ 1 to you is అంటే కొంతమంది హీరోస్ ఎలా ఉంటారంటే వే హెడ్ ఆఫ్ ద టైం సబ్జెక్టులు చూస్ చేసుకుంటారు. మీ గురించి మాట్లాడితే నాకు ఫస్ట్ ఫ్లాష్ అయ్యేది ఒక్కడున్నాడు, అయితే ఒంటరి, ఒక ఆత్మ అమ్మాయి లాస్ట్ వరకు తెలియదు, ఒక్కడున్నాడు, బాంబే బ్లడ్ గ్రూప్. అట్లానే సాహసం సినిమా ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న ఒక గుడికి వెళ్ళి చేయదంటే వే హెడ్ ఉన్నాయి అవన్నీ. అంటే నాకు తెలిసి పోస్ట్ కోవిడ్ వచ్చి ఉంటే దే వుడ్ హావ్ బికమ్ బ్లాక్ బస్టర్స్. ఆ కంటెంట్ అంతా కూడా అంత ముందే అవి చేస్తారు. అంటే అది ఎలా జరిగింది? అప్పట్లో మీరు రణం లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూ అలాంటి సినిమాలు అప్పట్లో ఎందుకు పిక్ చేసుకున్నారు మామూలుగా అసలు? అంటే మామూలుగా ఏంటంటే యజ్ఞం తర్వాత రణం అంటే రెగ్యులర్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఆ కథ విన్నాను కొత్తగా ఉంది, అంటే న్యూ జోనర్ ఉంది, అంటే రెగ్యులారిటీ బ్రేక్ చేయాలని చెప్పి చేసినప్పుడు యాజ్ ఈస్ మీరు అన్నట్టు దే పెట్టి మేబీ టూ హెడ్. అది డెఫినెట్గా బాంబే బ్లడ్ గ్రూప్ ఒక్కడున్నాడు కానివ్వండి, సాహసం కానీ ఇప్పుడు వచ్చి ఉంటాయి ఆఫ్టర్ కోవిడ్, బికాస్ ఆడియన్స్ థింకింగ్ మారిపోయింది. డెఫినెట్లీ బి బిగ్ హిట్స్, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడున్నాడు తీసుకుంటే అప్పట్లో ఇంకా ఇంత రివ్యూస్ అయింది లేకుంటే పేపర్లో వచ్చాయి కదా, హీరో అంతా ఒకటే కాస్ట్యూమ్లో ఉంటాడు, కమర్షియల్ ఎంటర్టైన్ ఇది లేవు అని చాలా వచ్చాయి దాని మీద, ఆ రిజల్ట్ మీద. బట్ ఇప్పుడు జాన్ విక్ లాంటి సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ఒకటే కాస్ట్యూమ్లో ఉంటాడు బేసికల్గా. ఇప్పుడు మనం వాటిని పొగుడుతున్నాం వావ్ అని చెప్పేసి అని. సో మీరు అప్పుడే చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఎందుకని మీరు ఎక్కువ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు? అప్పుడు అలాంటి సినిమాలు పిక్ చేసుకుని గోపించాను, ఇప్పుడు అలాంటివి చేస్తే వుడ్ హావ్ బికమ్ సంథింగ్ ఎల్స్ కదా. థింక్ చేస్తున్నా, వస్తున్నాయి పాయింట్స్. బట్ ఏంటంటే నాకు అది పర్ఫెక్ట్ దాన్ని ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది పాయింట్ చెప్తారు, పాయింట్ వచ్చి కొంతసేపు దాకా బాగుంటుంది, దాని ఫుల్ స్టోరీ వచ్చేటప్పటికి 2 hours 2.5 hours వచ్చేటప్పటికి ఎక్కడో చోట మిస్ అవుతుంది. దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ కావాలి. పాయింట్కి కొత్త ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్లో బాగానే ఉంటుంది అది, బట్ దాన్ని ఎలాబరేట్గా చెప్పినప్పుడు అది కరెక్ట్గా మనం చెప్పలేకపోతే దాన్ని అటెంప్ట్ చేసి వేస్ట్ అవుతాం. అట్లా కొన్ని నేను వదిలేసాను. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఒక కథ ఓకే చేసి పెట్టిన దట్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్, అది చేస్తాను. అది సూపర్ సార్. మై సెకండ్ క్వశ్చన్ టు యూ సార్. ఇప్పుడు మీరు అంటే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మీరు అందరూ విలన్గా కెరియర్ స్టార్ట్ చేసి దెన్ హీరోగా మారి చాలా ఇంప్రెస్ చేశారు బేసికల్గా. అయితే ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు విలన్గా చేద్దామని ఏదో ఒక సినిమా అన్న చూస్ చేసుకుంటున్నారు. మీరు ఎందుకని విల్ని అంటే ఎక్కడన్నా చాలాసార్లు దేవర్ రూమర్స్ దట్ ఈ సినిమాలో గోపిచంద్ విలన్, ఈ సినిమాలో అని ఇంటెన్షనల్గా చేయట్లేదా, లేకపోతే ఏదన్నా కంప్లీట్ ఒక నెగిటివ్ రోల్లో అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు మేము? అంటే నెగిటివ్ రోల్ చూడాలంటే మేబీ యాజ్ యూ సెడ్ నన్ను ఇంతకుముందు చేసిన రోల్స్ బాగా లవ్ చేశారు కదా, ప్రేమించారు. బికాస్ ఇఫ్ ఐ డూ సంథింగ్ నెగిటివ్ రోల్ ఐ నీడ్ బిగ్గర్ దాన్ దట్. ఓకే, అప్పుడు నాకు కొంచెం నేను చేసినట్టు నాకు అనిపిస్తుంది ఒక చెయ్యాలని. మామూలుగా జస్ట్ ఫర్ ఏదో విలన్గా వచ్చేసి ఏదో అంటే ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను హాయి చేసుకుంటాను కదా. అంటే ఏమన్నా ఈ వచ్చిన పెద్ద సినిమాల్లో వాటిల్లో యు గాట్ అన్ ఆఫర్ టు, ఐ హర్డ్ దట్ ఇన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫర్. పెద్ద సినిమా చిన్న సినిమా అది కాదండి, బేసిక్ ఎండ్ ఆఫ్ ది ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ నాకు. ఓకే, అట్లా వచ్చి నాకు కనెక్ట్ అయితే నేను చేస్తాను, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అది. ఓకే, బికాస్ ఇప్పుడు ఆడియన్స్ చూసే విధం మారిపోయింది, హీరోనా విలనా అని కాదు. ఆ సినిమా నుంచి బయటకు కూడా ఆ క్యారెక్టర్ మైండ్లో ఉంటే చాలు, అది వెళ్ళిపోతుంది. అవునవును, ఒక కథను నడిపించే ఒక కథ నాయకుడు అంతే, షేడ్ ఎట్లా ఉన్నా ఎట్లా ఉన్నావు. ట్రూ సార్. సార్ అయితే మై థర్డ్ క్వశ్చన్ టు యూ, మీ కెరియర్లో అంటే నాకు మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్న ఫీలింగ్, ఇప్పుడు చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నా అనే ఫీలింగ్, నో అంత కాకపోయినా బట్ ఆ ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటి మీ కెరియర్లో యాజ్ అన్ యాక్టర్గా, అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏంటి? అంటే యూ మీన్ మూవీ రిజల్ట్స్? అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్స్, ఒక్కోసారి రిజల్ట్ ఇప్పుడు ఒక్కడున్నాడు అనేది రిజల్ట్ అప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసి మీకు ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ దట్స్ ద క్లాసిక్, యూనో టైమ్లెస్ క్లాసిక్ అది, నో డౌట్. దాన్ని ఇప్పుడు ఎవడో అది ఫ్లాప్ సినిమా అని ధైర్యం కూడా చేయలేరు, అమ్మ కూడా ఉంది కదా. నేను రిజల్ట్ అని అనట్లేదు, ఓవరాల్గా యూ విల్ హ్యావ్ కదా వన్ మూమెంట్. సాటిస్ఫైగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు బాంబే ఒక్కడున్నాడు మంచి సినిమా నాకు, అంటే సాహసం ఒకటి, చందుతో చేసిన 2 సినిమాలు మంచి సినిమాలు. యాజ్ అ కమర్షియల్గా లక్ష్యం వాజ్ వెరీ నైస్ ఫర్ మీ, సాటిస్ఫైడ్. యజ్ఞం ఐ వెరీ సాటిస్ఫైడ్. దాని తర్వాత లౌక్యం, బికాస్ దీస్ 3 ఆర్ డిఫరెంట్. ఇప్పుడు విలన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు యజ్ఞం అనేది పర్ఫెక్ట్గా నాకు సెకండ్ లాంచ్కి పర్ఫెక్ట్ సినిమా విత్ గుడ్ కంటెంట్. అది లక్ష్యం అనేది ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు పర్ఫెక్ట్ బ్లెండ్. అది లౌక్యం అనేది ఒక కామెడీ ఫుల్ అంటే
తిని ఇన్ని షేడ్స్ చేయగలడు. ఏదైనా రణంలో కూడా కామెడీ ఉంటుంది, బట్ లోకం ఈజ్ ఫుల్ లెంగ్త్ అనమాట. దీస్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ మూవీస్. ఒక్క సినిమా నాకు బాగా నేను డిసప్పాయింట్ అయిన సినిమా అంటే విచ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్, బట్ సమ్ లిటిల్ బిట్ మిస్టేక్స్, చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు దాంట్లో. గౌతమ్ నందా ఎక్స్పెక్టెడ్ ఏ మచ్. బాగా నచ్చిన స్టోరీ అది, డబుల్ యాక్షన్, బట్ దాంట్లో షేడ్స్ బాగున్నాయి. బట్ ఎక్కడో కథలో చిన్న మిస్ అయింది అది. వి మిస్డ్ ఇట్, బట్ నేను ఫస్ట్ జడ్జ్ చేయలేకపోయాను స్టోరీ టైంలో కానీ ప్రొడక్షన్ టైంలో. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయినది. మిగతా కొన్ని ఫ్లాప్ అయిన మూవీస్ నాకు ముందే తెలుసు ఇది పోతాయిలే అని చెప్పి. సార్ ఓవరాల్ కెరీర్లో అసలు అంటే ఏదైనా ఒక మూమెంట్ ఉందా సార్, అంటే దట్ గేవ్ యూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, అంటే వావ్ అని అనిపించింది ఒకటి, అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్స్ ఇవన్నీ కాకుండా ఏదైనా ఒక మూమెంట్ ఉందా? సాహసం బాగా. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ బాగుంది. ది ప్లేసెస్ వేర్ వి షార్ట్ ఫర్ దట్ మూవీ, దట్ వే ఐ లైక్ ఇట్. ఎందుకంటే నాకు అట్లాంటి జోనర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇష్టం. ఒక అడ్వెంచరస్ ఇదన్నీ బాగుండేది. అది ఆల్మోస్ట్ ఆ సినిమా నాకు తెలిసి లాస్ట్ 40 minutes ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటారు ఆడియన్స్. నాకు బాగా నచ్చిన సినిమా అది. అది వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ ఆల్సో. సాహసం ఒకటి, అయ్యే పర్సనల్ లైక్ ఒంటరి అండ్ ఒక్కడున్నాడు, 3 are your లైక్ బెస్ట్. సార్ దెన్ యూనో ఈ సినిమాకి వద్దాం, దట్ విల్ బి మై 4th క్వశ్చన్. అంటే పోలీస్ ఆఫీసర్కి ఇంతకుముందు మీరు ఆల్రెడీ 2 సినిమాల్లో కనిపించున్నారు ఆల్రెడీ. సో యూజువల్గా పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒక లౌడ్గా డైలాగులు చెప్పడం, లేకపోతే కొడితే లౌడ్, అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్లో మీరు చేసిన సినిమానే అట్లా ఉంటాయి. ఇవి కాకుండా హౌ డిఫరెంట్ ఈజ్ భీమా ఫ్రమ్ ఆల్ ఆఫ్ దోస్ క్యారెక్టరైజేషన్స్? అంటే భీమా నేను ఇంతకుముందు చేసిన 2-3 సినిమాలు చేశాను. నాకు తెలిసి గోలీమార్ ఒకటి, శౌర్యం ఒకటి, ఆంధ్రుడు. రైట్ 3 డిఫరెంట్. బట్ దీంట్లో వాట్ ఐ లైక్ ఇన్ భీమా ఇస్ ఐ లైక్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ భీమా. అంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తుంది ఓన్లీ ది ఇంటెన్సిటీ ఆఫ్ భీమా, ఆ ఫెరోషియస్నెస్ అది. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ భీమా ఇస్ వెరీ లవబుల్, వెరీ ఎంజాయబుల్. తను ఎప్పుడే హర్ష నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఐ లవ్డ్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ భీమా. నాకు సినిమా మొత్తం కథ అయిపోయిన తర్వాత నా భీమా మైండ్లోంచి వెళ్ళలేదు. భీమా ఉండిపోయాడు నా మైండ్లో. రేపు ఆడియన్స్ కూడా భీమా అనేవాడు బయట థియేటర్కి వచ్చిన భీమా ఉంటాడు మైండ్లో. అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఈ కథలో ఒక సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది, అది నేను ఇప్పుడు దాకా టచ్ చేయాల. అంటే సినిమాలో బ్లెండే వస్తుంది అది. అది నాకు మీరు అన్నట్టు పోలీస్ సినిమా అంటే రెగ్యులర్గా వచ్చి ఒక విలన్కి వార్నింగ్ ఇచ్చి అట్లా ఉండదు. అట్లా ఉంటూనే ఒక కొత్త ఎలిమెంట్ ఉంది, అది బాగా నచ్చింది నాకు. సో మీరు చెప్పిన ఇదే దట్ బ్రింగ్స్ టు అవర్ 5th క్వశ్చన్ సార్. ఏంటంటే నాకు ట్రైలర్ చూసిన వెంటనే ఇమీడియట్గా నాకు ఒక అఖండ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కనిపించింది. అది మేబీ బికాస్ ఆఫ్ ఆ విజువల్సా, యూనో ఆ స్వాములు, అది ఆ పరశురాముడు ఇది చెప్తూ అది విజువల్స్, లేదంటే రవి బస్రూర్ ఇచ్చిన స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఇంటెన్సిటీ అవటం వల్ల, మీరు కూడా సేమ్ ఆ గెడ్డం లుక్ బాలకృష్ణ గారి లాగా అది ఉండటం వల్ల తెలియదు కానీ ఇట్ గేవ్ మీ అఖండ కైండ్ ఆఫ్ వైబ్స్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటి ఏమన్నా ఫ్లవర్? ఆఫ్ కోర్స్ అఖండ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ స్టైల్లో ఉందంటే మంచిదే కదా. అంటే డెఫినెట్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వైబ్స్ అయితే ఉంటాయి. అంటే ఎమోషన్ ఉంటుంది బేసిక్లీ. అంటే మీకు ఆ బ్యాక్డ్రాప్ అంటే దాంట్లో ఫస్ట్ చెప్పుంటాం ఒక పరశురామ క్షేత్రం అట్లాంటి ఒక ఏరియాలో జరుగుతున్న కథ ఇది బేసిక్లీ మొత్తం. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఓ పీరియాడికల్ అట్లా కాదు బేసిక్లీ. బట్ ఆ సెన్స్, ఆ ఎమోషన్, ఆ ఫీల్ అవన్నీ బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఇట్ మేక్ ఏ వావ్ ఫ్యాక్టర్, దట్ విల్ బీ గుడ్. సో అంటే డూ థింక్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో దిస్ ఇస్ అవర్ 6th క్వశ్చన్ ఆల్సో, ఈ మధ్యకాలంలో కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ మీకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు రిజల్ట్ వైజ్. సో అలాంటి టైంలో మళ్ళీ ఇంకో కమర్షియల్ సినిమా కాల్ తీసుకోవాలంటే ఎక్కడో మీకు ఒక అంటే గట్ ఫీలా లేకపోతే జడ్జ్మెంట్ అనే దాని మీద కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది కదా సార్ ప్రీవియస్ రిజల్ట్ అనేది. సో ఈ సినిమా మళ్ళీ అగైన్ ఒక చాలా హై ఆక్టేన్ కమర్షియల్ ఫిల్మ్, అగైన్ దో ఫ్యాంటసీ ఎలిమెంట్ మేబీ అది మీకు బాగా పే ఆఫ్ అయి ఉండొచ్చు. బట్ కాల్ తీసుకునే ముందు వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ? అంటే ఆ రిజల్ట్ అంతా అలా అయింది కదా, అప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే మీరు మారుతి గారితో చేసిన సినిమా కూడా దట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ, టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. బట్ అంటే మారుతి స్టైల్ ఆఫ్ మూవీ అది. దాంట్లో నన్ను పెట్టి చేసే వాళ్ళకి సమ్వేర్ అక్కడ ఎమోషన్లో చిన్న మిస్ అయింది అది ఫీలింగ్. అది అక్కడ అది కొత్తగా ట్రై చేసాం. ఈవెన్ మారుతి కూడా కొత్తగా ప్రజెంట్ చేశాడు నన్ను. బట్ ఎక్కడో చిన్న మిస్ ఫ్యాక్టర్ ఉంది అది, దానివల్ల ఇదే. బట్ రామబాణం అనేది వీ నో ఇట్స్ ఓల్డ్ స్టోరీ, ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ. బట్ వీ హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ ఏ న్యూ వే, కొత్తగా ప్రజెంట్ చేయాలి. శ్రీవాస్ గారు మీరు ఒక హిట్ కాంబినేషన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. బట్ అది కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయాం. బట్ ఇట్స్ కమర్షియల్ మూవీ అది, కానీ కొత్తగా ప్రజెంట్ చేయలేకపోతే ఇట్స్ ఫ్లాప్ అది.
బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఎనీ కమర్షియల్ మూవీ మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఎమోషన్ కనెక్ట్ అయితే డెఫినెట్లీ బీ హిట్. కూర్చున్న ఆడియన్స్ గ్రిప్గా కూర్చోబెట్టి వాళ్ళని డివేట్ అవ్వకుండా కూర్చోబెట్టగలిగాడంటే ఆ ఎమోషన్ హై తీసుకొస్తే డెఫినెట్గా ఆడుతుంది. ఓకే, అది దీంట్లో ఉంది. ఓకే సార్. అంటే ప్రొవైడెడ్ విత్ ద ఫ్యాక్ట్ ఇది నా దీంట్లో లేదు కానీ ఒక మీ ఫాదర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీనే, ఆయన కూడా చాలా చూశారు అప్స్ అండ్ డౌన్స్ అన్ని. ఈజ్ పార్ట్ ఆఫ్ సమ్ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కదా. మీకు ఎంతో కొంత లోపల ఉంటుంది, ఈ డైరెక్టోరియల్ టచ్ అనేది మీకు కూడా ఉంటుంది లోపల. సో నిజంగా ఇప్పుడు కొత్త డైరెక్టర్ చెప్పి తీస్తున్నప్పుడు మీకు అర్థమైనప్పుడు హౌ మచ్ యూ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ సార్? అంటే మీ యాక్టింగ్ వర్క్ మీరు చూసుకుని వెళ్ళిపోతారా, లేదంటే సరిగ్గా రావట్లేదమ్మా ఈ సీన్ ఇలా కాదు అని కూర్చొని చెప్తారా? డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవును, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. మేబీ ఇది బాగుందా బాగాలేదో చెప్పగలను, కానీ డైరెక్షన్ ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ జాబ్, ఇట్స్ ఎ బిగ్ జాబ్ అది. బట్ ఏదైనా స్టోరీ విన్నప్పుడు ముందే చెప్తా, నాకు ఉన్న డౌట్లు ముందే అడుగుతాను. మేబీ ఆన్ షూటింగ్ జరిగేటప్పుడు ఏమన్నా నాకు అనిపించింది అనుకోండి సంథింగ్, మేబీ నా థింకింగ్ వైస్ ఇది రాంగ్ వెళ్తుందని, మేబీ తను రైట్ చేస్తూ ఉండొచ్చు. షూటింగ్లో వదిలేసి అక్కడ గమనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిందో నాకేదో అట్లా అనిపిస్తుంది, ఒకసారి ఏమన్నా చెక్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మరి నా ఫీలింగ్ రైట్ ఆర్ రాంగ్గా తెలియదు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇస్తాను. క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ అయితే లేదంటే తను నన్ను కన్విన్స్ చేస్తాడు, లేదంటే అప్పుడు నేను కన్విన్స్ అవుతాను, ఓకే మేబీ నేను తప్పుగా ఆలోచించుకున్నాను. బికాస్ డైరెక్టర్ మైండ్లో ఫుల్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. నేను మేబీ ఆ రోజు వచ్చి నేను మేబీ ఇంకో సినిమా చేస్తాను, లేదా చేసి ఆ ఒక్క క్యారెక్టర్ చూసి మాట్లాడచ్చు, ఒక్కోసారి నేను తప్పు అవ్వచ్చు. బట్ అనిపించింది చెప్పేస్తాను, బికాస్ రేపు ఎండ్ ఆఫ్ ది అయిపోయిన తర్వాత అయ్యో నేను చెప్పలేదని మళ్ళీ నేను ఫీల్ అవ్వకూడదు కదా. అంటే యాక్చువల్గా ఇన్ని సినిమాలు మీరు చేసేసి ఉన్నారు కాబట్టి మీకు డెఫినెట్గా ఒక బౌండ్ స్క్రిప్ట్ చదివిన వెంటనే మీకే కనబడుతుంది ఒక పిక్చర్ ఇదేంటది. బికాజ్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు ఇంత వేరియేషన్, ఫిల్మ్ టు డిజిటల్, యూనో ఇండీ లాంటి ప్రాజెక్ట్స్ నుంచి బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్, జిల్ లాంటి ఒక స్టైలైజ్డ్ ఎంటర్టైనర్ నుంచి ఆంధ్రుల్ లాంటి ఒక రగ్గుడ్ ఫిల్మ్, ఇన్ని చూస్తున్నారు కాబట్టి మీకు తెలియకుండా ఉండదు యూజువల్గా ఇదేంటి. స్టోరీ చెప్పినప్పుడు ఒక సినిమా చూసుకుంటాం, రేపు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి మన విజువల్కి ఒక్కోసారి మనం ఎక్కువ విజువల్ చేసుకోవచ్చు, దానికి తక్కువ అవ్వచ్చు, బట్ బాగా వస్తుందా లేదా. ఎండ్ ఆఫ్ ది డే డబ్బింగ్ చూసేటప్పుడు సినిమా రిజల్ట్ తెలిసిపోతుంది అక్కడే, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అని అక్కడ తెలిసిపోతుంది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అక్కడ ఎవరిని మోసం చేయలేం, మనం మోసం చేసుకోలేం. అక్కడ ఏమన్నా తప్పు అనిపిస్తుంది అంటే అక్కడ ఓపెన్గా చెప్పేస్తాం, ఇక్కడ ఇది బాగాలేదు చూసుకోండి, ఇది మిస్ అవుతుంది ఇక్కడ. లేదు ఒకవేళ బిలీవ్ చేస్తే చేసుకోవచ్చు, బికాస్ సినిమా బయటికి వెళ్ళే అంత రోజులు మన చేతిలో ఉంటుంది, వీ క్యాన్ డూ ఎనీథింగ్. మొత్తం కూడా మార్చచ్చు, అంటే రీషూట్ చేస్తారా ఎవరన్నా అనుకోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది సినిమా బయటికి వెళ్ళే ప్రోడక్ట్ కరెక్ట్గా వెళ్తే చాలేదు. అది ఎన్ని షాట్లు షూట్ చేసారో అనవసరం. అక్కడగా నాకు అనిపిస్తే చెప్తాను, అది కరెక్ట్ చేసుకుంటే ఓకే, లేదు వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు అనుకోండి ఓకే, మేబీ నేను రాంగ్ అనుకుంటాను ఆ టైంకి, బట్ రిజల్ట్ తర్వాత బాగాలేనప్పుడు నేను ఆ రోజు చెప్పాను కదా, మన చేతిలో ఉన్నప్పుడు చేయి జార్చుకునే కదా, అయిపోయిన తర్వాత వేస్ట్. సో యూజువల్గా ఇప్పుడు యూనో మీకు ఒక సినిమా అంటే ఫ్లాప్ అయింది ఇలా అని అన్నప్పుడు బేసికల్గా అంటే వాట్ డూ యాక్చువల్లీ గో త్రూ అంటే ఇట్స్ లైక్ డబ్బులు ఒకటే కాదు ఇప్పుడున్న టైమ్స్లో, నాట్ జస్ట్ మనీ, మీ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హీరో ఇమేజ్, హీరో మార్కెట్ గట్టిగా, ఎందుకంటే థియేటర్స్కి క్రౌడ్ని తీసుకొచ్చే పుల్ ఫ్యాక్టరే హీరో కదా. సో మీ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ మీ మాట వినకుండా లేదు ఇలా అన్నప్పుడు. ఒక్కోసారి పోనీ మీ మాట విని మారిస్తే అది వర్కౌట్ అవ్వనిది కూడా ఉంటుంది కొన్ని టైమ్స్లో. సో ఆ ఇమేజ్ బ్యాలెన్స్ కోసం మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే యూజువల్లీ మీరు ఎక్కడ కనిపించరు బేసికల్గా, బయట ఈవెంట్లో ఫంక్షన్లో మామూలుగా వేరే హీరోలాగా మీరు డిజిటల్ పిఆర్ అదేం ఉండదు మీ దగ్గర, చాలా సింపుల్గా మీరు సినిమా టైంలోనే కనిపిస్తారు యూజువల్గా. మరి ఆ ఇమేజ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? అంటే ఇంకా చేయి దాటిపోయి ఒకవేళ రిజల్ట్ బాగా రాలేనప్పుడు ఇంకొకరిని బ్లేమ్ చేయడం కూడా వేస్ట్. ఐదర్ దాంట్లో అందరు తప్పులు ఉండొచ్చు, కొన్నిసార్లు నేను స్టాండ్ గట్టిగా తీసుకొని ఉంటే ఆ రోజు లేదు ఇది మార్చాల్సిందే అని ఉంటే మారేదేమో, నేను కూడా వదిలేస్తాను ఒక్కోసారి. ఎందుకంటే దాంట్లో ఎందుకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ లింక్డ్ ఉంటారు, టైం ఫ్యాక్టర్ ఉంటుంది, రిలీజ్ డేట్స్ ఉంటాయి. రేపు అయిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు నేను బాధపడతాను, చేయని వాళ్ళు బాధపడతారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎఫెక్ట్ అవుతుంది నేను అవుతాను, మార్కెట్ నాకు అవుతుంది, ప్రొడ్యూసర్ అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్స్, ఆల్ కెరియర్స్ విల్ గెట్ డ్యామేజ్డ్. బట్ చేయి దాటిపోయిన తర్వాత ఇంకేం చేయలేము, దాని గురించి ఆలోచించుకుని వేస్ట్ ఇంకా. బట్ నెక్స్ట్ టైం అన్నా తప్పు చేయకుండా ఉండటం కోసం ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఓకే సార్, కూల్ సార్. సో మై 7th క్వశ్చన్ టు యూ, మీరు యాక్చువల్గా మీ సోషల్ మీడియా పేజ్ మీరే ఆపరేట్ చేస్తారా సార్? చూస్తే యూ విష్ సో మెనీ హీరోస్ బర్త్డే విషెస్ అవి చాలా ఇదిగా పెడుతుంటారు, చాలా అంటే వేరే స్టార్ హీరోస్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ బెటర్, అందరూ సెలెక్టివ్గా ఉంటారు, ఏదో వాళ్ళ క్వార్టరీ అక్కడ. ఇప్పుడు మీరు కూడా ప్రభాస్ గారు మీ ఫ్రెండ్ కాబట్టి ఆయన వల్ల పెట్టదు లేదు, మీరు అందరికీ చాలా మందికి పెడుతూనే ఉంటారు రెగ్యులర్గా, మీ పేజ్లో అయ్యే ఉంటాయి ఎక్కువ. అంటే ఎందుకని వాట్ మేక్స్ యూ డూ దట్ యాక్చువల్లీ?
ఇట్స్ ఎ గుడ్ అకేషన్ నో బికాస్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ జస్ట్ యాజ్ అ ఫ్రెండ్షిప్ వైజ్ దట్స్ ఇట్. ఓకే నథింగ్ వేరే మీరేం ఆలోచించరు పోస్ట్ చేసే ఉంది లెక్కలే ఉండవు, జస్ట్ నచ్చింది పెట్టేస్తారు అంతే. దట్స్ వెరీ గుడ్ సార్. సార్ అయితే మై ఎక్కువ మంది తెలుసుకోవాలని అనుకుంటుంది ఏంటంటే మీరు ప్రభాస్ గారు ఓయింగ్ టు యువర్ ఫ్రెండ్షిప్, వర్షం సినిమా నుంచి మీరు ఇలా కలిసి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ మూవ్ టు డిఫరెంట్ స్కేల్ ఆల్ టుగెదర్. ఈ టైంలో అలాంటి స్కేల్కి వెళ్ళడానికి మీరేం చేస్తున్నారు మీ ఫ్రెండ్ లాగా? ఇది చాలామంది అడగమని చెప్పి పంపించిన క్వశ్చన్. మీరేం చేస్తారు? ఒకటి దాంట్లో సబ్ క్వశ్చన్ ఏంటంటే అసలు వెన్ ఆర్ యూ అండ్ ప్రభాస్ ఆర్ డూయింగ్ ఏ ఫిల్మ్ టుగెదర్? ఆ హైట్, సేమ్ హైట్, లుక్స్, ఇద్దరు బల్కి ఒకటే టైప్లో ఉంటారు చూస్తే కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ సెట్ అవుతాయి బాగా. ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాం కాబట్టి స్టోరీ వస్తే చేస్తాను నో డౌట్. ఓకే ఇద్దరికి చేయాలని చేస్తారా మీరు ఇద్దరు దీని గురించి? ఇద్దరికి చేయాలని ఉంది. ఓకే ఏదో ఒకటి చేద్దాం రా మనం ఎప్పుడోసారి. తను నేను చిన్నదైనా చేసేది ఒకసారి మళ్ళీ కనిపించాలి. బికాస్ యాజ్ అ ఆడియన్స్ వీ హ్యాడ్ టు సీ అవర్ సెల్స్ ఆన్ ది స్క్రీన్. మమ్మల్ని మేము ఇద్దరం ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఆ వర్షం అనే కాంబినేషన్ ఇప్పుడు దాకా రిపీట్ కాలేదు. మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటే చూసుకుందాం, ఆ కిక్కే వేరే అంటాం. అవునవును సార్. ప్లస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ క్యారెక్టరా ఏంటి ఇదని కాదు. ఓకే మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఇద్దరం మళ్ళీ అటు చూసుకుంటే ఎలా ఉంటాం మనం ఆన్ స్క్రీన్, ఎలా ఉంటుంది చూద్దాం అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ దానికి ఏంటంటే కరెక్ట్ ఇప్పుడు తను ఉన్న రేంజ్కి, తను ఉన్న స్టోరీ కమిట్మెంట్స్కి అవన్నీ దాన్ని తగి నేను కరెక్ట్ పడితే ఇద్దరికి డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్. అదే అంటే అప్పటికి ఇప్పటికి ఏజ్ మారిపోయింది, లుక్ మారిపోయింది, ఈ టైంలో ఇమేజ్ మారిపోయింది, మీదైనా ఆయనదైనా. సో వర్షం 2 లాంటిది తీస్తే వర్కౌట్ కాదేమో. అంటే అది ఏదైనా తీయచ్చు, బట్ వీ హ్యావ్ టు బీ టుగెదర్. ఓకే కూల్ సార్. ఐ విష్ వెరీ సూన్ యూ విల్ డూ దట్ మ్యూజిక్. సార్ ఈ సినిమాకి వచ్చే వరకు హర్ష ఈజ్ ఎ కన్నడ కొరియోగ్రాఫర్ ఐ థింక్. ఫస్ట్ ఈ వాస్ అ కొరియోగ్రాఫర్. ఆఫ్టర్ దట్ ఈ ఆల్మోస్ట్ 10 మూవీస్ చేశాడు కన్నడలో. ఆల్మోస్ట్ పెద్ద హీరోలతో చేశాడు. ఈజ్ హ్యావ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. సో అయితే కొరియోగ్రాఫర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ మేకింగ్ అంటే చాలా ఈజీ అయిపోద్ది. వాళ్ళు ఆల్రెడీ 3 నిమిషాల సాంగ్ కరెక్ట్గా ప్లానింగ్ యూజ్ ఉంటుంది కాబట్టి ఒక 3 నిమిషాల సీన్కి ఏం తీయాలో క్లారిటీ ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. సో ఈ సినిమాలో ఏమైనా ఎందుకంటే రీసెంట్గా విజయ్ బిన్ని అనే కొరియోగ్రాఫర్ కూడా నాసాంబరంగ్ అనే సినిమా సో నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్లను పెట్టుకొని ఒక ఐ థింక్ 80 డేస్లో సినిమా ఫినిష్ చేస్తారు సార్ ఆయన. ఒక 5 నెలల్లో సినిమా మొత్తం అయిపోయి బయటకు వచ్చింది. దట్స్ వెరీ ఇది కదా. ఈయన కూడా ఏమన్నా ఆ కైండ్లో ఫినిష్ చేశారు మిమ్మల్ని పెట్టుకొని సినిమాని? చాలా స్పీడ్గా చేసి అంటే కొంచెం యాక్షన్ సీక్వెన్స్ కొంచెం టైం తీసుకున్నాయి సీజీ దానికి తప్పితే మిగతా ఈ డిడ్ వెరీ క్విక్ బికాస్ వెరీ ఫోకస్గా ఉంది, వెరీ క్లారిటీగా ఉంది దానికి ఏం కావాలనేది. ఈయన ఆర్టిస్ట్ దగ్గర ఏ పర్ఫార్మెన్స్ బీయింగ్ కొరియోగ్రాఫర్ వలన అదే సేమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వలన తనకి ఎలా కావాలనేది ఈజీగా యాక్ట్ చేసి చూపించేస్తాడు. ఈవెన్ అందరికి అది ఈజ్ వెరీ ఈజీ టు పుట్ ఇట్ అవుట్. అవును అది వెరీ ఈజీ అనమాట తనతో వర్క్ చేయటం. ఆల్మోస్ట్ ఇది కూడా నాకు తెలిసి ఒక 95 days 100 days లోపల చేశాడు. అలా చేస్తేనే ఆ బడ్జెట్ కంట్రోల్ అనేది కరెక్ట్గా ఉండదు. అది సేమ్ తనకి ఇది ఫ్యాక్టర్ కూడా ప్రొడ్యూసర్ మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా మనం అనుకుని తీద్దాం వేస్టేజ్ లేకుండా, ఆ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంది తనకి. ఆ భయం ఉంది అంటే తీసారు ప్రతిరోజు సార్ మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు సార్ జాగ్రత్త తీయాలని అవుతుంది. అంటే వేరే ఒక ఇంటర్వ్యూలో హీస్ టెల్లింగ్ మీ అదో వాటర్లో ఫైట్ సీక్వెన్స్లో అక్కడ పాము లేదు చాలా ఇబ్బంది పెట్టాను అదేం చెప్తాను మిమ్మల్ని. అంటే బేసిక్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది అంటే అది ఫారెస్ట్లో ఫైట్, అది నైట్ ఎఫెక్ట్ చేద్దాం సార్. డెఫినెట్గా విన్నప్పుడు చాలా విజువల్ వైజ్ చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ వెరీ టఫ్. నైట్ టైం ఫారెస్ట్లో ఏం ఆ సౌండింగే మనలో ఒక తెలియని భయం క్రియేట్ చేస్తుంది. అది నా పిల్లలన్నీ ఉన్నారు, అంత క్రూ ఉన్నారు, బట్ అప్పటికి రిస్క్ చేసేస్తాను. బట్ దాంట్లోనే ఒక వాటర్లో ఫైట్ ఉందన్నమాట. ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 days చేశాను దాంట్లో. రియల్ ఫారెస్ట్ మన రంపచోడవరం దగ్గర మారేడుపల్లి ఆ ఫారెస్ట్లోనే నైట్ టైం ఫస్ట్ వెళ్ళి ఆ రోజు ఫుల్ వర్షం పడతా ఉండింది. వర్షం పడి ఆగిన తర్వాత సౌండ్లకి మనకు తెలియని భయం వచ్చింది. తేళ్ళు వెళ్తా ఉన్నాయి అంతనా హర్ష ఎట్లా చేస్తాం ఇది లేసా జాగ్రత్తగా చేద్దాం లైట్లు పెట్టుకొని చేద్దాం అంతా చేసాం. ఆ వాటర్లో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అయిపోయింది ఎపిసోడ్ అయిపోయింది. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ పక్కకు రండి అని. ఏంటి అని లోపల 2 పాములు ఉన్నాయి సార్. ఏంటి హర్ష పిచ్చాను ఏంటి ఇప్పుడు చెప్తున్నావు? నేను చూడలేదు. ఇప్పుడు లేదు సార్ చెప్దాం మళ్ళీ ప్యానిక్ అయిపోతారు అందరూ మొత్తం డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా అయి ఉంటే వెరీ రిస్కీ కదా. లేదు సార్ అది నీళ్ళు పాములు ఏమో ఏంటో సార్ ఏదైనా పామే కదా అది. బట్ తప్పించుకున్నాం. బట్ ఇట్స్ వెరీ రిస్కీ టు డూ ఇట్ ఇన్ ది నైట్స్. అంటే యూజువల్గా అలాంటివి చేయడానికి ఇప్పుడు అంటే మీ స్థాయి హీరోలు ఫారెస్ట్ ఎందుకు మన 7 acres ఫారెస్ట్ సెట్ వేసుకోవచ్చు కదా బేసికల్గా అనుకుంటారు వేస్తారు కదా. బట్ ఫారెస్ట్లో బాగుంటుంది మనకి రియలిస్టిక్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ ఊహించుకొని అట్లానే వెళ్ళాం. బట్ అంత దూరం వెళ్ళాం మళ్ళీ వెనక్కి రాలేం కదా, అంత క్రూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్.
సరే ఏదో జాతి అంటే ప్రతిరోజు కెమెరామ్యాన్ డైరెక్టర్ అందరూ భయం బిక్కు అని కూర్చుంటారు. పిల్లలు కూడా ఉన్నారు చాలామంది. ఇట్స్ నాట్ సేఫ్ బట్ సేఫ్లీ వీ కేమ్ అవుట్. ఓకే సరే అంటే ఈ రిస్క్ స్టన్స్ మీరు చాలా వేరే సినిమాలు కూడా చేసినట్టున్నారు. సాహసం చాలా సినిమాలకి రిస్క్ స్టన్స్ అంటే యూ వాంట్ టు పే సమ్ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ టు యువర్ ఫాదర్ సరే ఏదన్నా టైంలో యూనో బై డూయింగ్ ఆల్ దిస్ కైండ్స్ ఆఫ్ రిస్కీ స్టఫ్ అంతా. ఈ ట్రిబ్యూట్కి రిస్క్కి అంటే మా ఫాదర్ చేయాలంటే నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ రెవల్యూషన్ మూవీ అట్లా చేయాలి నేను. అంటే అదే అంటున్నా కమింగ్ అట్లాంటిది ఏమైనా చెయ్యాలి. రిస్కీ థింగ్ కదా. రిస్కీ కాదు, దాన్ని కరెక్ట్ ఎమోషన్ కానీ కరెక్ట్గా కానీ మనం కానీ పోర్ట్రే చేయగలిగితే దట్ విల్ బి బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి సినిమాలు రావటం లేదు. అట్లాంటి మళ్ళీ సినిమా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది కరెక్ట్గా చేస్తే. బట్ అట్లాంటి సినిమా చేయాలని నాకు ఉంది, బట్ నాకు అది దొరకలేదు కరెక్ట్గా. ప్యూర్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనను కానీ అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీతో సోషలిజం ప్రొవోకింగ్ లాగా ఉండేది చేయాలి. సో మేబీ హ్యావ్ టు ట్రై సార్. అయితే వన్ లాస్ట్ క్వశ్చన్, భీమాలో వీటిలో యూజువల్గా సార్ ఇప్పుడు మనం పూజలు ఇవన్నీ చూపిస్తున్నాం అంటే అది ఆ దేవుడి కోసం చేస్తుందా లేకపోతే బిట్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఇన్వాల్వ్ అయిందో ఏమో ట్రైలర్ని చూసి డిటెక్ట్ చేయలేకపోతున్నాను నేను. ఇన్ జనరల్ డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఐ హర్డ్ దట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ఇలాంటివన్నీ, ఎందుకంటే యూ కమ్ ఫ్రమ్ ఎ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కదా ఆల్వేస్ యూనో. కమ్యూనిస్ట్ ఫ్యామిలీ బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే సమ్ పవర్ ఈస్ దే, సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అది నో డౌట్. ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా కమ్యూనిజం కూడా ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరికి హెల్ప్ చేయండి, అందరు ఈక్వల్ అంటారు తప్పితే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్. నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి బేసిక్లీ. దట్ ఈస్ ద థింగ్, దట్స్ ఇట్. నాకు తెలిసినంత మటుకి. బట్ నాకు తెలిసి సమ్ పవర్ ఈజ్ ఎక్స్టర్నల్ పవర్ ఈజ్ దేర్, ద ఎనర్జీస్ విల్ వర్క్అవుట్ సార్, అది నేను నమ్ముతాను. సో అంటే సార్ వాట్ మేక్స్ యూ థింక్ యూనో ఇప్పుడు మీకు చాలా సబ్జెక్టులు వింటారు కదా, భీమా కాల్ తీసుకున్నారు. సో వాట్ మేక్స్ యూ థింక్ యూనో దిస్ ఫిల్మ్ విల్ వర్క్? అంటే కథ విన్నారు, భీమా క్యారెక్టర్ బ్రెయిన్లో మీకు అన్ని సినిమాలకి అలాగే ఉంటుంది ఆబ్వియస్లీ కథ విన్నప్పుడు. కానీ ఇప్పుడున్న టైమ్స్లో మీరు మీ కథ వింటమే కాదు పక్కన చుట్టూ వచ్చే సినిమాలు కూడా చూసుకోవాలి. ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు, ఏ సినిమా ఆడుతుంది. మార్కెట్లో మనం ఉండాలంటే మాత్రం కాంపిటీషన్ స్టడీ చేయాల్సిందే. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ కదా. మరి వేరే హీరోల సినిమాలన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఇలాంటి కమర్షియల్ హీరోస్ ప్రభాస్ గారు అని ఉండదు, రామ్ చరణ్, ఎన్టీఆర్, వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరికంటే కొంచెం ఒక 2-3 ఏళ్ళ ముందే మీరు స్టార్ట్ అయ్యారు బేసికల్గా. సో అందరూ ఒకటే కాంటెంపరీస్ మీరు. సో వాళ్ళ సినిమాలను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ సినిమాలు చేస్తున్నారు, మనం ఈ సినిమా కరెక్ట్ అనే కాదా, ఇలాంటి ఈక్వేషన్ చూసుకున్నారా అసలు? అంటే అందరు కమర్షియల్ చేస్తారు బట్ ఎమోషన్ వర్కౌట్ అయిన సినిమాలన్నీ ఆడినాయి. ఆఫ్ కోర్స్ సార్ ఎమోషన్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏ కమర్షియల్ సినిమాకైనా కూడా ఆ కీ ఎలిమెంట్ అనేది ఎమోషన్. ఆ ఎమోషన్ కరెక్ట్గా గ్రిప్ కూర్చోపెట్టి ఆడియన్స్ కనెక్ట్ చేయగలిగితే మూవీని ఆ క్యారెక్టర్స్కి, ఇఫ్ దే ఫీల్ ఫర్ దట్ క్యారెక్టర్స్ దట్ మూవీస్ విల్ హిట్. ఓకే ఆ ఫీల్ దీంట్లో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఫ్యాక్టర్స్ అట్లా వచ్చినాయి సీన్స్. ఫస్ట్ కాపీ హౌ డు యు ఫీల్? ఐ సా ఇన్ ద డబ్బింగ్. నేను ఫస్ట్ కాపీ కూడా చూడను, ఆర్ఆర్తో కూడా చూడను. నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూస్తాను. ఐ సీ ది ఫుల్ ద డబుల్ పాజిటివ్. ఓకే బై ద టైమ్ ఐ గెట్ వన్ జడ్జ్మెంట్. ఓకే ఈ సినిమా బాగుంది నో డౌట్. అది మ్యూజిక్తో ఇంకో ఎన్హాన్స్ అవుతుంది డెఫినెట్గా. రవి వేరే లెవెల్కి తీసుకెళ్తాడు మ్యూజిక్. రవి బస్రూర్ అంటే ఇది బికాజ్ అంటే ప్రభాస్ సజెస్టెడ్ టు యూ టు టేక్ హిమ్ ఆర్ లైక్ డైరెక్టర్ కన్నడ కాబట్టి? డైరెక్టర్కి రవికి ఆల్మోస్ట్ దే హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. రవి స్టార్టింగ్ డేస్ నుంచి హర్ష స్టార్టింగ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడైతే రవిని పెడదాం అన్నప్పుడు రవి ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్, డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి అనుకున్నాం. అట్లానే తను ఏదైతే సాంగ్స్ ఇచ్చాడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీ కూడా. ఈవెన్ ట్రైలర్లో తను వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. ఈవెన్ సినిమా స్టిల్ హీఈస్ డూయింగ్ ఆన్ ద లాస్ట్ రీల్ బట్ ఈస్ టేకింగ్ టు ద అదర్ లెవెల్ మ్యూజిక్. కూల్ సార్. అయితే ఐ విష్ యూ ఆల్ success with Bhima. Thanks for talking to us. Thank you so much. That's all for the guys from Gopichand Gar and me. Keep connected to Gulte.com. Thank you so much. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.